అక్కడ జర్నలిస్ట్ లాగా అయినా పర్లేదు, ఆయన ఏం రేవంత్ రెడ్డిని పొగుడుతాడు, కేసీఆర్ని తిడతాడు. నిజమైన జర్నలిజం చేయరు. నిజమైన జర్నలిజం ఎప్పుడు వస్తుంది తెలుసా? మీ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంతంగా చేస్తే, మీరు కష్టపడే సొంత ఛానల్ పెట్టుకుంటే వస్తుంది. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వాలను తిట్టాలి, ఇక్కడ ప్రతిపక్షాలను తిట్టాలి, ప్రభుత్వాలను తిట్టాలి, రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేయాలి. ఈ జర్నలిజం శంకర్ గారు మాట్లాడతాడు. చట్ట వ్యతిరేకం కాదంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ జరగలేదంట. తర్వాత పిలుస్తారేమో రేవంత్ రెడ్డిని, ఎందుకంత దాగమైపోతున్నావు, ఎందుకంత బురద తగులుతున్నావు, ప్రతిసారి పొద్దున్న లేవంగానే రేవంత్ రెడ్డికి ఎందుకు ఏడుస్తావు, కూటమి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఏడుస్తున్నావు? బీఆర్ఎస్ పార్టీలో చేసిన ఏం తప్పులు కనిపిస్తలేవా? అంత మంచిగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. కేటీఆర్ కవిత కొట్లాటలు అవుతున్నాయి, ఎందుకు చెప్తలేకపోతున్నావు, ఎందుకు రాయలేకపోతున్నావు? ఈ కార్ గేరేసి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? నిన్న మొన్న ఒక ఆర్టిస్ట్ ఏదో న్యూస్ ఛానల్ చనిపోయింది, ఆమె గురించి ఎందుకు చెప్పలేకపోతున్నావు? అంటే వాళ్ళు చేసే అన్ని మంచిగా అనిపిస్తాయి, ఎందుకంటే పేమెంట్లు వస్తాయి కదా, వాళ్ళు చేసే అన్ని కరెక్ట్గా అనిపిస్తాయి. వాళ్ళు ఏం తప్పులు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఫ్లెక్సీల ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గతంలో కేటీఆర్ చెప్పినాడు, ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత ప్రజల అభిమానం కొనలేరు, ఫ్లెక్సీలు లేకుండా ప్రజల అభిమానం కొనాలి, ఫ్లెక్సీలతో పెద్ద యూజ్ ఉండాలని చెప్పిండు. ఆ వీడియో కింద ప్లే చేస్తాను. ఇలా కేటీఆర్ బర్త్డే ఫ్లెక్సీ చింపేస్తుంటే తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీసం ఫ్లెక్సీలు కూడా పెట్టించుకోవట్లేడు, పెడితే తీసేస్తున్నాడు, అంత కక్ష సాధింప, అంత భయం మేమంటే అని. పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు కడితే తీసేస్తారు, ఉంచుకుంటారు. మరి పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు కడితే తీసేస్తారు. గతంలో చేయలే మీరు? కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తీసేయలే? పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ట్యాక్స్ కట్టరు, జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టరు, పర్మిషన్ తీసుకుని పెట్టుకోరు. ఎవడద్దన్నాడు? అన్నాడుగా, మీ కేటీఆర్ అన్నాడు కదా, ఫ్లెక్సీలతో ఏం ఉపయోగం ఉండదు, ప్రజల గుండెలలో స్థానం సంపాదించుకోవాలి, ప్రజల అభిమానం సంపాదించుకోవాలి, ఫ్లెక్సీలలో హీరోలు అయిపోరని. మరి ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? ఫ్లెక్సీలు చింపంగానే ఏదో ఒక 2 చోట్ల పర్మిషన్ దగ్గర చింపి దానికి రాష్ట్రం అంతా అంటగడతారు. అక్కడ తెలంగాణ సెంటిమెంట్, అక్కడ జై తెలంగాణనే. 12 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చింది, 12 సంవత్సరాలు అయితే తెలంగాణలో వచ్చింది. హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల ప్రజలు, ఒక్కరు ఆంధ్ర వాళ్ళు ఒక్కరే లేరు. ప్రతిసారి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. ఫ్లెక్సీల విషయంలో కూడా జై తెలంగాణ, ఆకలేస్తే కూడా జై తెలంగాణ, ఎక్కడికైనా పోదామని జై తెలంగాణ. ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదానికి దానికి అంటగట్టాలని. మీరు చేసిన ఈ జై తెలంగాణ మీరే చిన్న చూపు చేసేసినారు, దాన్ని చీప్ చేసేసారు జై తెలంగాణ వాటిని. ప్రతిదానికి అవసరం కోసం వాడుకుంటారు, దానికి ఒక వాల్యూ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. 10 సంవత్సరాలు కష్టపడి, విద్యార్థులు కష్టపడి, వివిధ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కష్టపడి తెలంగాణ వచ్చింది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ ఉద్యమానికి మీ అవసరాల కోసం, మీ రాజకీయ పార్టీ అవసరాల కోసం, మీ స్వార్థాని కోసం మీరు ఎదగడానికి జై తెలంగాణ వాటిని వాడతారు. అది కూడా అనేక సందర్భాల్లో, పనికొచ్చే సందర్భాలలో కాదు, పనికిరాని సందర్భాలలో వాడతారు. ప్రతిదానికి జై తెలంగాణ. ఫ్లెక్సీల గురించి మాట్లాడిన మాటలు కింద నేను డిస్ప్లేలో ప్లే చేస్తాను, ఇక్కడ సైడ్లో ప్లే చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఫ్లెక్సీ పెడితే ఎవరు లీడర్ గారు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే లీడర్లు అయితే